చంద్రబాబు నాయుడు ఏమన్నారు? కోటి మంది చితికి నిప్పి పెట్టి నేను కూడా తీసుకొచ్చి ఇంకొక 30 లక్షల మందిని చంపేస్తాను అని దాంట్లో చలికొచ్చుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డిని ఏమన్నారు? మళ్ళీ ఈ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి మాలా నాయకులు సాష్టాంగ పడిపోయి ఎలక్షన్ టైంలో కరెక్ట్గా తలా ఒక 25 లక్షల రూపాయలు తీసుకొని నువ్వే మా నాయకుడు నాయనా, నువ్వే రావని మళ్ళీ అని చెప్పి ఈ మాల సంఘ నాయకులందరూ వెళ్ళిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు, లేదా రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్లు తీసేస్తారన్న స్పృహ ఉండదు, మన పిల్లల భవిష్యత్తు పోయిందన్న స్పృహ ఉండదు. ఏ విధమైన స్పృహ లేకుండా వీళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళా చంద్రబాబు నాయుడు కాళ్ళు, పవన్ కళ్యాణ్ కాళ్ళు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకునేటువంటి ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటం తప్ప ఇంకేం పోరాటం ఉంది మా దగ్గర? న్యాయ పోరాటం తప్ప చరిత్ర మార్చగలిగినటువంటి పోరాటం ఇంకేముంది? ఢిల్లీ దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల వరకు రాజకీయ పార్టీ నాయకుల సాష్టాంగ పడుతుంటే సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకి తలొక్కేసి ఇదిగో రాజకీయ నాయకులు ఏం చేసినా, ముఖ్యమంత్రి ఏం చేసినా పర్లేదు అంటుంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను ఒకసారి మీకు